ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుంది. ఎంతో నమ్మకంతో మార్పు వస్తుందని ఆశించి ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలే నేడు తమను గాలికి వదిలేశాయని ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతూ నన్ను కోసుకొని తిన్నా నా దగ్గర రూపాయి లేదు. బ్యాంకర్లు మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు అని అత్యంత నిస్సహాయతను ప్రదర్శిస్తున్నారు. కానీ వాస్తవ గణాంకాలు మరోలా ఉన్నాయి. ఇక ఆర్‌బీఐ గణాంకాల మాయాజాలం. ముఖ్యమంత్రి నిధులు లేవని చెప్పిన మే 2025 నుండి డిసెంబర్ వరకు ప్రభుత్వం దాదాపు 35-40 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. ఎంత భారీ మొత్తంలో అప్పులు తెస్తున్నా ఉద్యోగుల జీతాలకు, బకాయిలకు మాత్రం మోక్షం కలగడం లేదు. ఈ నిధులన్నీ రైతు భరోసా వంటి ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం ద్వారా ఒక వర్గాన్ని మెప్పించడానికి ఉద్యోగుల జేబులకు చిల్లు పెడుతున్నారన్నది రచయిత వాదిస్తున్నారు. అలాగే ఉద్యోగులను అత్యంత బాధాకరానికి గురి చేస్తున్న 3 ప్రధాన అంశాలేంటంటే జీపీఎఫ్ గల్లంతు. ఇది ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొంత సొమ్ము. కానీ ప్రభుత్వం వారి అనుమతి లేకుండానే, కనీసం చెప్పకుండానే ఈ నిధులను వాడుకోవడం అంటే అది నమ్మక ద్రోహం. సొంత డబ్బులకే రక్షణ లేకపోతే ఇంకా భద్రత ఎక్కడ ఉంటుంది? అలాగే సరెండర్ లీవ్‌లు, డీఏ బకాయిలు. 2 ఏళ్లుగా సెలవులు తీసుకోకుండా కష్టపడి పనిచేసినా దానికి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. పైగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రావాల్సిన 4 డీఏ, కరువు భత్యం బకాయిలను కూడా పెండింగ్‌లో పెట్టారు. ధరలేమో ఆకాశాన్ని తాకుతుంటే ఆదాయం మాత్రం పాతాళంలోనే ఉండిపోయింది. అలాగే జీవితాంతం సేవ చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగి చనిపోతే కనీసం అంత్యక్రియల ఖర్చు కోసం ఇచ్చే ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం అత్యంత దారుణం. శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ కొన్ని వేల రూపాయల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల. ఇది మానవత్వానికే మాయన మచ్చ అని ఉద్యోగులు వాపోతున్నారు. ఇక 2023 ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాల విజయానికి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లే వెన్నెముకగా నిలిచాయి. దాదాపు 15 నియోజకవర్గాల్లో గెలుపోటములను ఉద్యోగులే శాసించారు. ఒక్కో నియోజకవర్గంలో 10-15 వేల ఉద్యోగుల ఓట్లు ఉన్నాయి. ఒకవేళ వీరంతా వ్యతిరేకమైతే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడమే కష్టం. నాడు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిన అవే చేతులు నేడు ఈ నిర్లక్ష్యాన్ని చూసి రగిలిపోతున్నాయి. ఉద్యోగులను కేవలం ఓటు యంత్రాలుగా చూస్తే భవిష్యత్తులో అదే పోస్టల్ బ్యాలెట్ అధికార మార్పిడికి నాంది పలుకుతుందని రచయిత బలంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయబద్ధమైన బకాయిలను చెల్లించకపోతే ఈ ఆర్థిక అసంతృప్తి రాజకీయ లావాగా మారి విస్ఫోటనం చెందే అవకాశం ఉంది.